హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శంకరన్ ఐఏఎస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవరాల్ ఇండియాలో వినిపిస్తున్న పేరే ఈ హెచ్సియు. అసలు ఏంటి హెచ్సియు ఇష్యూ? డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ రిలేటెడే ఈ ఇష్యూ. అయితే దీని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కంచా గచ్చిబౌలిలో 2000 acres లో లొకేట్ అయ్యింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ హెచ్సియు దగ్గరలో ఉన్న 400 acres ఆఫ్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ కిందకు వచ్చే ఈ ల్యాండ్ ని ప్రైవేట్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అంటే ఐటీ హబ్ గానో ఐటీ కారిడార్స్ గానో డెవలప్ చేయాలని నిర్ణయించుకుంది. దీని గురించి స్టూడెంట్స్ అండ్ పీపుల్ అప్పటి నుంచే మాట్లాడడం స్టార్ట్ చేశారు. కానీ March 20th వేటా ఫౌండేషన్ వాళ్ళు దీని మీద పిల్ వేయడం జరిగింది. పిల్ అంటే తెలుసు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీన్ని వేయడం జరిగింది. వీళ్ళు ఏమనేసారంటే ఈ 400 acres ని నేషనల్ పార్క్ గా డెవలప్ చేయండి అండ్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది ఆర్టికల్ 48A కింద తప్పు అని చెప్పారు. అసలు ఆర్టికల్ 48A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? స్టేట్ షెల్ ఎండివర్ ద ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. అంటే స్టేట్ అనేది ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి, అలానే ఫారెస్ట్ ని వైల్డ్ లైఫ్ ని కూడా సేఫ్ గార్డ్ చేయాలి అని చెప్తుంది. అయితే ఈ స్టూడెంట్స్ ఇంతగా ఫైట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ హెచ్సియు ఏరియాలో చాలా ఫ్లోరా అండ్ ఫౌనా ఉండడం జరిగింది. అంటే చాలా ట్రీస్, ఎనిమల్స్ లైక్ పీకాక్, జింకలు ఇలాంటివి ఉండడం జరిగింది. అలానే ఎండేంజర్డ్ స్పీసీస్, మష్రూమ్ రాకెట్స్ కూడా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి చూసినట్లయితే అవన్నీ మనకు కనిపిస్తాయి. అయితే దీన్ని ఇలా డెమాలిష్ చేయడం వల్ల ఈ అనిమల్స్ అంతా ఎటెళ్ళాలి, అలానే ట్రీస్ కూడా నాశనం అయిపోతాయి కదా, బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది కదా. అయితే దీని గురించి మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇలా అన్నారు, అక్కడ ఎలాంటి పులులు, జింకలు, సింహాలు అనేటివి లేవు అండ్ ఇది ఒక ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది ఈ ఏరియా అనేది. సో దీన్ని డెవలప్మెంట్ చేయడం ద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ కి జాబ్స్ వస్తాయి, అలానే ఇండస్ట్రీస్ కూడా తీసుకురావచ్చు అన్నారు. నిజమే, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి, కానీ ఇలాంటి ఎకో సెన్సిటివ్ ఏరియాస్ లో కాదు కదా. అంతెందుకు, మనం రీసెంట్ గా చూసినట్లయితే వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ లో ఎంత ఘోరం జరిగింది, ఎంత మంది చనిపోయారు. దీని గురించి ఆల్రెడీ మాధవ్ గాడ్గిల్ కమిటీ చెప్పడం జరిగింది, అంటే ఇలాంటి ఎకో సెన్సిటివ్ ఏరియాస్ లో ఎలాంటి డెవలప్మెంట్ చేయకండి అని. కానీ గవర్నమెంట్ వినకుండా టూరిజం అండ్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం డెవలప్ చేసింది. సో దాని యొక్క ఫలితమే ఈ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్. సో అలానే ఇక్కడ అలా జరగదని నమ్మకం ఏంటి? కేవలం ఐటీ హబ్స్ అనేవి ప్రైమ్ ఏరియాలోనే, సిటీస్ లోనే డెవలప్ చేయాలా, అవుట్స్కట్స్ లో డెవలప్ చేయకూడదా? అంటే దీనికి ఉదాహరణకి శ్రీధర్ వెంబు గారు, సిఇఓ ఆఫ్ జోహో కంపెనీ. ఆయన సిటీలో కాకుండా తన నేటివ్ ప్లేస్ అయిన చిన్న ఊర్లో ఐటీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అది ఇప్పుడు $1 బిలియన్ కంపెనీ. దీన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవుట్స్కట్స్ లోనో లేదా నేటివ్ ఏరియాస్ లోనో డెవలప్ చేయొచ్చు కదా, ఇలాంటి ఎకో సిస్టమ్ ని దెబ్బతీసి చేయకుండా. నిజమే కదా. అంతెందుకు, మన నైబరింగ్ కంట్రీస్ అయిన న్యూయార్క్, దుబాయ్ లాంటి దేశాలు లేని ఎకో సిస్టమ్ ని తెచ్చుకొని మరీ ప్రిజర్వ్ చేస్తున్నారు. మరి మన దగ్గర ఉన్న ఎకో సిస్టమ్ ని మనం ఎందుకు నాశనం చేసుకోవాలి? ఇలాంటి చెట్లని, ఎన్విరాన్మెంట్ ని నాశనం చేయడం చాలా ఈజీ, కానీ దీన్ని క్రియేట్ చేయాలంటే ఎన్నో ఇయర్స్ పడతాయి. సో మనకు ఆల్రెడీ ఇంత మంచి బయోడైవర్సిటీ అనేది ఉంది, దీన్ని నాశనం చేసుకోవడం అనేది తప్పనే నేను అంటాను.